మార్కాపురం ఎమ్మెల్యే అరాచకాలపై త్వరలో ఒంగోలులో ధర్నాకు సిద్ధం కావాలని, వెలుగొండ ప్రాజెక్టు మెడికల్ కాలేజీ జిల్లా కేంద్రంగా మార్కాపురం ఏర్పాటుపై ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో అన్నా రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 19వ తారీఖున పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాయవరం వద్ద ఉన్న మెడికల్ కాలేజీ వద్ద పీపీపీ వద్దు, ప్రభుత్వం మెడికల్ కాలేజీని నడపాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. రెండిటకు వచ్చేటువంటి తేడా ఏమీ లేదు. 33 సంవత్సరాలే మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాం. ఓపీ ఉండదు, ఎలాంటి ఫీజులు పెంచము. ఇవన్నీ కూడా దుష్ప్రచారము వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ వాళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం చేసినారు. వెలుగొండ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 16% పనులు చేసింది, అదే వైసీపీ 2% చేసింది అని ఎన్నెన్నో విషయాలు మాట్లాడినారు. ఆ మాట్లాడడమే కాకుండా వారు మమ్మల్ని వ్యక్తిగతంగా వాడు వీడు అని ఎన్నెన్నో ఇష్టం వచ్చినట్టుగా నోటికి కూడా పని చెప్పినాడు. అంతవరకు బాగానే ఉంది. అంతటితో ఆగకుండా మాకు సభ్యత సంస్కారం తెలుసు, మేము సభ్యత కలిగినటువంటి వ్యక్తులము, మేము ఈ ప్రాంతానికి బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దుర్మార్గులు, దుష్టులు, వీళ్ళని చెప్పులతో కొట్టాలా, ఈ రీతిగా మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే గారు. సరే, అధికారం ఉండింది, నోరుంది, ఆయన ఇష్టానుసారము ఆయన మాట్లాడిండు. అంతిమంగా ప్రజలే ఏంటి పరిస్థితి అనేది గమనిస్తారు, దానికి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి పెద్ద వరి ఏం లేదు. ఇంతేకాకుండా గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ఇక్కడ పదం బాగా వినాలా. గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ మా దగ్గర పూర్తి స్థాయిలో గణాంకాలున్నాయి, వాస్తవాలున్నాయి. ఈ మెడికల్ కాలేజీ మీద కానీ, వెలుగొండ ప్రాజెక్టు మీద కానీ, కొత్తగా మార్కాపురం కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నాము అని వాళ్ళు చెప్పుకునేటువంటి మార్కాపురం జిల్లాగా ప్రకటించేటువంటి దాని గురించి కానీ మేము ఎవడితోనైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధము అని చెప్పేసి మాట్లాడతాం. ఎవడితోనైనా అనేటువంటి మాటలోనే వారి యొక్క